ఇక గోవాలో అయితే మనం కలంగట్ బీచ్కి అయితే తిరగడానికి వెళ్ళాం. సో తిరగడానికి వెళ్ళకన ముందు మనం అసలు దేనికి వచ్చినాం అనేది అయితే మీకు దీంట్లో ఫుల్ వీడియో పెడతాను, లాస్ట్ వరకు చూడండి. హాయ్ నమస్తే అందరికీ. సో మేము గోవా వెళ్ళింది మన తెలుగు వాళ్ళు అక్కడ రాజ్ రిసార్ట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో మనం గోవా వెళ్ళినప్పుడు మందు తాగుతాం, ఫుల్ చిల్ అవుతాం, మస్తు ఎంజాయ్ చేస్తాం. బట్ మనకు ఒక మైనస్ ఏంటంటే అక్కడ ఫుడ్ మనం సరిగ్గా తినలేము. చాలా మట్టుకు మన వాళ్ళు చాలా రోజులు ఉందాం అనుకుంటారు కానీ ఫుడ్ వల్ల వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోతారు. సో మనం ఎక్కడ ఎంజాయ్ చేసినా మనకి టైంకి ఫుడ్ ఉండాలి. టైంకు ఫుడ్తో పాటు మనకు కావాల్సిన ఫుడ్ దొరకాలి, టేస్టీ ఫుడ్ దొరకాలి. సో అది గోవాలో మ్యాక్సిమం తక్కువ ఉంటుంది. సో ఇక్కడ అదే దృష్టిలో పెట్టుకొని మన తెలుగు వాళ్ళు వచ్చేసి మంచి ఫుడ్ అంటే మన అభిరుచులు, తెలుగు అభిరుచులు ఇక్కడ తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో మేమైతే ఇక్కడ ఓపెన్కి వెళ్ళాము. సో ఇక్కడే స్టే చేసాము మేము. ఈ వీడియో అయితే సేవ్ చేసుకోండి. గోవా వెళ్ళినప్పుడు మా వీడియో చూపిస్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో మేమైతే ఇక్కడ 2 days ఇక్కడనే ఉన్నాము. సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. బట్ ఇక్కడ ఫుడ్ అయితే ఎలా ఉంటుందంటే మన తెలంగాణ తాగినప్పుడు ఎలా ఉంటుంది, మటన్ ముక్క లేనిది మనకైతే తాగిన తర్వాత. సో మనం మటన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రతిదీ ఎక్సలెంట్ ఉంది ఇక్కడ. సో మీరు వెళ్ళినప్పుడు ఒకసారి స్టే చేయండి ఇక్కడ. సో ఇక్కడ రూమ్స్ ప్రతిదీ అవైలబుల్ ఉంది. ఇక చూడండి వీళ్ళ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి, చాలా క్లీన్గా ఉంచుతున్నారు, చూస్తున్నారు కదా. సో మీరు ఫ్యామిలీతో వచ్చిన బ్యాచిలర్తో వచ్చిన ఫుల్ ఎంజాయ్ చేయగలుగుతారు ఇక్కడ, చాలా బాగుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ కూడా ఉంది చూడండి. మందు కొడితే మాకు మేమే మగారాజులం. సో ఈ రిసార్ట్లో ఇంకో అవైలబుల్ ఉంది ఏంటంటే తెలుసా, మనం రూమ్లో ఉన్నంతసేపు బోర్ కొడితే పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ పక్కనే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది, దీంట్లోనే అక్కడే ఉంది. సో మీరు ఇక్కడ చిల్ అవ్వాలనుకుంటే చిల్ అవ్వచ్చు, మంచిగా చిన్నపిల్లలతో ఫ్యామిలీతో పోయినా మంచిగా చిల్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే చాలాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసాము. అవునా నిజమా? మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం, చాలా బాగా అనిపించింది. సో మీరు వచ్చినా మీరు కూడా ఫుల్ చిల్ అవ్వచ్చు ఇక్కడ. ఎదురు చూస్తూ ఉంటా నేను ఆ రోజు కోసం, ఏ రోజు ఎదురవ్వ. సరే ఇక్కడ ఎంజాయ్ చేసుకున్న తర్వాత హాయిగా మంచిగా కాఫీ తాగుదామని మళ్ళీ పైకి వెళ్ళాము. పైన కూడా చాలా బాగుంది. సో అలాగే పైకి వెళ్ళాం కాబట్టి ఇక్కడైతే వంట మాస్టర్ ఉన్నాడు, చూస్తున్నారు కదా మా తెలుగు వాళ్ళే వీళ్ళు. నిజంగా మస్తు చేస్తాడు ఫుడ్ అయితే, మటన్ అయితే మస్తు చేస్తాడు మన బ్రదర్. సో మార్నింగ్ టిఫిన్ అయితే మస్తు ఉంది ఇక్కడ. మనం అనుకున్నది మేమైతే మంచిగా పులిహోర చేయించుకున్నాం, సూపర్ ఉంది కదా. సో అట్లుంటుంది మన తెలంగాణ వాళ్ళతోని. మాకైతే మస్తు నచ్చింది టిఫిన్స్ కానీ ఇక్కడ చాలా బాగున్నాయి. సో మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, తప్పకుండా అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక ఇక్కడైతే మటన్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇక ఇక్కడైతే మన తెలుగు అభిరుచులు అయితే ఫుడ్ సూపర్ ఉంటుంది. సో నేను చెప్పాను కదా మన తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నేను వచ్చి 5 to 6 టైం వచ్చాను కానీ ఇంత మంచి ఫుడ్ మన ఇంటి ఫుడ్ తిన్నట్టుంది నాకైతే. ఎందుకంటే అక్కడ ఫుడ్ మనం తినలేము, టైంకి అది మనకు నచ్చది. సో అంతా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఫుడ్ కూడా బాగుండాలి కాబట్టి ఎక్సలెంట్ ఉంది ఇక్కడ. తెలంగాణకు సంబంధించిన ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మేము తెలంగాణలో మటన్ ముక్కలేందే ముద్ద దిగది. సో మీరు బ్యాచిలర్గా వెళ్ళాలనుకుంటే ఇట్లా మస్తు చిల్ అవ్వచ్చు, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి, మేమైతే గోవా వచ్చి మస్తు ఎంజాయ్ చేసినాము. ఫుడ్ విషయంలో అయితే ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు మాకు కావాల్సిన ఫుడ్ అయితే దొరికింది. చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్తో వచ్చి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ వీడియో సేవ్ చేసుకొని రాజ్ రిసార్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ దీంట్లో మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. మాకైతే ఫుడ్ సూపర్గా నచ్చింది, మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో లాస్ట్లో వాళ్ళ నంబరు కాంటాక్ట్స్ కూడా పెడతాను, ఎంజాయ్ చేయండి. సో మేమైతే ఫుడ్ గురించి అయితే మీకు ఇప్పుడు పెట్టాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము బయటికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో పెడతాను, అది కూడా చూడండి. సో మేము ఎంత ఎంజాయ్ చేసాము. సో తప్పకుండా మీరు గోవా వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళి రిసార్ట్లో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. సో నెక్స్ట్ డే మేమైతే తిరగడానికి వెళ్తున్నాం, అక్కడ ఏం ఎంజాయ్ చేశాను అనేది ఫుల్ వీడియో మీకు పెడతాను. థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గోవా షోర్మా టేస్ట్ చేస్తున్నాం. ఏంటి లవర్మానా?